నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏ మాత్రం బుద్ధునా నువ్విలా చేసేవాడివా? పోయి పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే. కనీసం ఒక మంచి పంచరాన కట్టుకొచ్చావా? ఆఫ్ నెక్కరేసుకొచ్చి ఛా నా పరువంతా తీసావు. ఏదో ఒక్కసారి నాకు మండిపోతోంది. అది ఊరికే మాట్లాడుతున్నావా? టీ తాగు టీ తాగు అని బతిలాడి తాగిస్తున్నా. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మళ్ళీ గొడవపడుతున్నారా? అలాంటిదేం లేదు. ఊరికే తమాషాగా మాట్లాడుకుంటున్నాం. తమాషాగా. మంచి కాలం మీరుంటారో లేరో అనుకున్నాను. నేను రేపు ఊటీ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాను. మీరు ఆ డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది. పో సరోజా, డబ్బేంటి డబ్బు? 30 రూపాయలు అనేది పెద్ద విషయమే కాదు. నీ కోసం ఎంతైనా ఎత్తుకురాగలను. ఎత్తుకొచ్చారా? లేదు లేదు, మా అమ్మ ప్రతి నెల 50 రూపాయలు ఖర్చులకిస్తుంది. దాన్ని భద్రంగా పెట్లో దాచిపెడతాను. అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తానే. మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఎన్ని గంటలకు? 5 గంటలకి. 5 గంటలకా? వెళ్ళొస్తాను. ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు? యారా నెల నెల మీ అమ్మ నీ కోసం 50 రూపాయలు డబ్బులు ఇస్తుందా? అది నువ్వు పెట్లో పెట్టి తాళం పెడతావా? ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా? ఆహా ఆనంద్, ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులను మాత్రం నువ్వు అనుకోకురా. ఏదో ఒకసారి తప్పు చేసి నేను తెలియకుండానే చేశానురా. ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు. ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధి ఉందా అని ఈ నాన్ననే కొట్టుకు అడిగావు కదరా ఆనంద్. తెలియకుండా అడిగాను. ఏమిట్రా తెలియకుండా అడిగావు? ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా, నోరు జారితే మాత్రం తీసుకోలేవురా. ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా. 10 పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతానోనని నువ్వు దాచిపెట్టిన వాడివి కదరా. నువ్వు నీ తండ్రిని కాదట్రా నేను. మంచి నాన్న అంట, నేను చేసినవన్నీ మర్చిపోతావంట, నన్ను క్షమించేస్తావంట. తీరా చెయ్యి. నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు. యారా రేపు అమ్మాయి ఊటీకి వెడుతోంది, దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. దానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఎలా నాన్న ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు. అంతా ఒక అనుభవమే. అనుభవమా? సరోజా, ఏంటి టైలర్? ఉక్కు పడేస్తున్నావా? అవును టైలర్. ఓహో, కానీ నాకు చాలా రోజులుగా ఒక ఆశ. మీకు కావాల్సిన కొనిపించుకున్నారుగా? దానికి కాదండి, ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి. దాని యోగం చూడండి, అది మీ మూలంగా నాకు రాబోతుంది. అయ్యో టైలర్, ఎప్పుడు చిన్న అప్లికేషన్ పెట్టేవారు, ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి? అంత భారం భరించలేం టైలర్. మీరు ఒకరు చేమొచ్చి కొండను పిండి చేయగలదా? సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు. మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు. మీరు నాకు ఇచ్చేదో లెక్క ఏంటి? ఏంటి? అవును అవును అవునవును. ఓహో, ఇదా కథ. ఈయనగా రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. సరోజా, ఈ రోజు స్కూల్ లీవా? అవును టైలర్. సరే సరే. సార్, నేను చెప్పేది రహస్యంగా ఉంచుకోండి, బయట ఎక్కడ చెప్పబోకండి. ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను చెత్త పోయడానికి బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దేనికి? చెబితే మీరు అసలు నమ్మరండి. ఆ అమ్మాయికి నా మీద లవ్ అంటే లవ్, అపారమైన లవ్. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి. ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి. టైలర్, సరోజా, రేపు నేను ఊటీకి వెళుతున్నాను. తెల్లవారి 5 గంటలకే వెళ్ళిపోతాను. వెళితే
వెంటనే తిరిగి వస్తాను. వెళ్ళొస్తా టైలర్. సరే సరోజా. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాను టైలర్. ఓ చిన్న పనుంది, వెళ్ళరానా? ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు. ఏదో ఎదురుబెదురుగా జరుగుతోంది. ఈ చెవిలో విన్నా చెవిలో వదిలేయండి, ఎవరితో చెప్పకూడదండో. ఛ! ఒక్కటి కూడా మంచిది లేదు. వీటి కోసమైనా వచ్చే జన్మలో ఒక కోటీశ్వరుడిగా పుట్టాలి. హలో రండి సార్. నమస్తే సార్. హలో. నిన్న రిహార్సల్లో మీ నటన అదిరింది సార్. అదే ఉందిలేండి, మీ కామెడీ సీన్నే అందరూ మెచ్చుకున్నారు. కామెడీ ఏముంది సార్, ఎలాగైనా హీరో అంటేనే కదా సార్ అందరికీ గౌరవం. ఎంతైనా కమిడియనే. ఇంకేంటి? ఇది టెర్లినా సార్? పాలిస్టర్. మీకు చాలా బట్టలు ఉన్నాయనుకుంటాను. ఏ ఎందుకలా అడుగుతున్నారు? లేదు, రేపు ఒక పెళ్లికి వెళ్ళాలి. నిన్న రిహార్సల్ కేసుకొచ్చారు కదా డ్రెస్సు, అది చాలా బాగుంది సార్. ఒక్క రోజుకి వేసుకొని ఇస్తారా? మా అమ్మ మీద ప్రమాణంగా రేపు సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను సార్. ఓకే, చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇక పంచలు మానేసి ఇలాంటి డ్రెస్లే వేసుకోండి. పోండి సార్. అయ్య బాబు, ఏంట్రా ఇది ఆనంద్? అసలు నువ్వేనా అని నాకు అనిపిస్తుంది. రే ఈ సూటు కోటు అన్ని చూస్తా ఉంటే నువ్వు సరైన యాక్టర్ లాగా ఉన్నావురా. అవును, ఇదంతా ఎక్కడిదిరా? రేపు ఒక్క రోజుకి ఊరికెళ్ళాలని సార్ని అడిగాను, సార్ ఇచ్చారు. రే రేపు ఒక్క రోజు ఏంట్రా, ఎప్పుడు నువ్వే వేసుకోరా. సార్ నీకు ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారా ఏంటి? ఏమన్నా అంతే కదా? అంతేనండి. ఏంటన్నా అదంతా తప్పు. నువ్వు ఇలాగే ఉండరా. అవును, రేపు పెళ్లికి వెళ్తున్నారు? అవును సార్, నాకు బాగా తెలిసిన అమ్మాయి ఆ పెళ్లికి వస్తుంది, అందుకని. తెలిసినమ్మాయా? కథ నడుస్తుందా? ఎవరా అమ్మాయి? ఎన్నాళ్ళ పరిచయం? చిన్నప్పటి నుంచి పరిచయం, పదే పదే మా ఇంటికి వస్తుంది. ఒకరోజు మీకు చూపెడతాలేండి. సరే, లాగించు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. అరే రే రే తీయకరా, వేసుకోరా. ఎందుకు నాన్న? ముందు ఆ నల్ల కళ్ళజోడు కూడా పెట్టుకోరా. నేను సరోజని రమ్మని చెప్పానుగా. సరోజని ఎందుకు రమ్మన్నావు నాన్న? నిజంగా చెప్తున్నానండి, రోజు మిమ్మల్ని లుంగీలో చూసి ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? బ్రహ్మాండంగా ఉందండి. బిడ్డ ఆశపడ్డాడని నేను నిన్న కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చా. మీ నాన్నగారికి ఎంత సంతోషమో తెలుసా? పిండి రుబ్బుతుంటే నన్ను తీసుకొచ్చేశారు. సరే, నువ్వు వెళ్ళు సరోజ. మరి నేను వస్తానండి. చూసావు కదా, వెళ్ళిరా. ఏ నాన్న, సరోజని ఎందుకు తీసుకొచ్చావు? ఒరే, మనం కొత్తగా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనం ప్రేమించే అమ్మాయికి చూపించాలని మనసులో ఒక కోరిక పుడుతుందిరా. అది నేను అర్థం చేసుకునే సరోజిని తీసుకొచ్చానురా. నిజంగా చెప్తున్నాను నాన్న, నేను నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. నా కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా. నీకు అర్థమైతే చాలు. అవును, ఆ నాటకం రిహార్సల్ ఎప్పుడని చెప్పావు? ఎల్లుండికా? అవును. ఏం లేదు, ఆ కథానాయకురాలు అమ్మ వస్తుంది కదా. ఏమండి, ఊటీ ఎప్పుడు వస్తుంది? అయ్యో, నీతో పెద్ద నసైపోయిందయ్యా. బస్ ఎక్కడి దగ్గర నుంచి ఊటీ ఎప్పుడు వస్తుంది ప్రాణం తింటున్నావు నువ్వు. ఏమయ్యా, నేను చెప్తానన్నాను కదా, ఊటీ వస్తే నేను చెప్తాను. ఊటీలో డ్యూయెట్లు పడతావా ఏంటి?